ఎక్కువసేపు మీకు వాక్యం చెప్పాలని నాకు ఆలోచన లేదు, కానీ దేవుడు ఇచ్చిన ప్రేరేపణ తెలియచేయటం సేవకునిగా మా బాధ్యత. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని లేఖనాన్ని మనం ధ్యానించుకుందాం. దైవజనుడైన యాకోబు గారు రాసిన పత్రిక గ్రంథాల తెరవండి. దైవజనుడైనటువంటి యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం ఒక నిమిషం చదివితే మనం త్వరగా ధ్యానించి ముగించుకుందాం. ఒకటో అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. ఎంచుకొనడి. కొద్ది నిమిషాలు తలలో వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామానికి స్తోత్రాలు స్తుతులు. నీ కృపచేత అయ్యా మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని ప్రభువా సమయోచితమైన జ్ఞానముతో వ్యవహరించుకొని నాయన, దాని ద్వారా ఈరోజు మేము ఆత్మీయ పాఠాలు నేర్చుకునే కృపని మాకు దయచేయండి. స్తోత్రాలు. నా శక్తి, నా జ్ఞానము, నా బలము కాదు కానీ తండ్రి, సమస్తము పైనుంచి వచ్చినటువంటి నీ పరలోక సంబంధమైన జ్ఞానము ద్వారానే మేము ఈ ఆరాధనని ప్రారంభించుకున్నటకు, ఈ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు మాకు కృప చూపించండి. స్తోత్రాలు ప్రభువా. గ్రామానికి, సంఘానికి, అలాగే మాకు విలువైన మాటలు మాకు తెలియచేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. బాగా ఆలకించండి. దైవజనుడు రాసిన పత్రిక అర్థం కావాలంటే ఈ 1వ అధ్యాయం అంతా యాకోబు గారు రాసిన పత్రిక విశ్వాసాన్ని గురించి చాలా ఎక్కువగా నొక్కి ఒక్కానిస్తూ ఉంటాడు. గత వారం మనం ధ్యానించింది ఏంటిది అని అంటే, దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకోవాలి అని అంటే మనం ప్రాముఖ్యంగా విశ్వాసులై ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. అయితే దైవజనుడు మాట్లాడే మాట ఏంటిది అని అంటే, మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షల ద్వారా మనకు కొన్ని మేలులు వస్తాయని దైవజనుడు మాట్లాడుతున్నాడు. దానికంటే మునుపు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, విశ్వాసం అనడానికి మనందరికీ అర్థమయ్యే కోణంలో మాట ఏముంటుంది అంటే, విశ్వాసం అనంటే ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక స్త్రీని మనం బాగా ఆలోచించగలిగితే, విశ్వాసం అంటే ఎలా ఉండాలో, విశ్వాసాన్ని అంటే మనం ఏ రీతిగా మనం నడుచుకుంటామో మనకు చాలా బాగా అర్థమవుతుంది. బాగా ఆలకించండి. 9వ మాసంలో బిడ్డ పుడతాడు. స్త్రీ కానీ పురుషుడు కానీ, పాప బాబు 9వ నెలలో పుడతాడు. కానీ ఎప్పుడైతే ఒక మదర్ కన్సీవ్ అవుతుందో, ప్రెగ్నెంట్ అవుతుందో, అప్పటి నుంచి ఆ తల్లికి ఉన్నటువంటి నమ్మకం ఒకటే, నేను తల్లినయ్యాను, 9 నెలల తర్వాత నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె నాకు పుడతారు, నేను తల్లినయ్యాను, 9 నెలల తర్వాత నాకు ఒక అబ్బాయో ఒక అమ్మాయో నాకు పుడతారు. ఈ 9 నెలల ప్రాయంలో లేదా ఈ 9 నెలల సమయంలో ఈ తల్లిదండ్రులకి ఏమి ఇబ్బందులు రావా? ఎస్పెషల్గా కడుపుతో ఉన్నటువంటి ఈ తల్లికి ఏ సమస్యలు రావా? ఎన్నో ఇబ్బందులు వస్తాయి, వాంటింగ్స్ వస్తాయి, వీక్నెస్ అయిపోతారు, బలహీనం అయిపోతారు, నడవలేరు, ఏమి తిన్నా అది అరుగుదల అవ్వదు, డైజెషన్ అవ్వదు, కొన్ని సందర్భంలో తినాలి అని అనిపించదు. విశ్వాసం అంటే ఈ రీతిగానే ఉంటుంది. మనము విశ్వాస యాత్ర ముగించిన తర్వాత వచ్చేది మేలు. ఆ మేలును దృష్టిలో పెట్టుకొని ఈ జీవితాన్ని సజావుగా సక్రమంగా నడిపించుకోవడాన్ని విశ్వాసం అని అంటారు. విశ్వాసం అంటే మందిరానికి రావటం కాదు, కానీ మనం దేనికోసం అయితే మందిరానికి వస్తున్నామో దాన్ని పొందుకునే దాకా ఏ రీతిగా బ్రతకాలో ఆ జాగ్రత్తగా బ్రతకడం దాన్ని విశ్వాసం అని అంటారు. తల్లి కడుపుతో ఉన్నప్పుడు ఏదేదో చేసేస్తే, ఇప్పుడు బాగా చూడండి, తల్లి 9 నెలలు అయిన తర్వాత కనాలి. 9 నెలలు అయిన తర్వాత కనాలి అంటే ఏమి, 9 నెలలు చాలా జాగ్రత్తగా నడవాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, చాలా జాగ్రత్తగా మంచి భోజనం తినాలి. ఏదంటే అది చేసేస్తాను, ఏదంటే అది తింటాను, ఎలాగంటే అలాగ ఎగురుతాను, ఎలా అంటే అలా దూకుతాను అని అంటే కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ నిలబడతాడా?
చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఒక నిరీక్షణ కోసం కనిపెట్టిన మనము, ఒక మేలులు పొందుకోవాలి అనే ఎదురు చూస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఒక గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి అని వెయిట్ చేస్తున్న మనం కూడా, ఒక గర్భిణీ స్త్రీ ఏ విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటుందో, ఓ గర్భిణీ స్త్రీ ఏ విధంగా అన్ని విషయాల్లో అణిగి త్రగ్గి తినాల్సిన దానికంటే ఎక్కువ తినకుండా, తినాల్సిన దానికంటే తక్కువ తినకుండా ఒక కొలత ప్రకారం భోజనం చేస్తుందో, విశ్వాసులు అని పిలువబడుతున్న మనం కూడా దేవుడిచ్చే ఆ మేలుని మనం పొందుకోవాలి అని అంటే విశ్వాస జీవితాన్ని చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా ముందుకు తీసుకుపోవాలని దైవజనుడైన యాకోబు గారు రాస్తున్నారు. దైవజనులు అనేక మంది పత్రికలు రాశారు, కానీ యాకోబు గారు రాసినటువంటి పత్రిక నేడు సార్వత్రిక సంఘంలో అనగా క్రైస్తవులను పిలువబడుతున్న వారికి అనేక మందికి చాలా మేలుకరంగా ఉంటుంది. ఎందుకనంటే దైవజనుడు రాసేది ఎవరికి అనంటే అనేక సమస్యలలో, అనేక ఇబ్బందుల్లో, అనేక రకాలైనటువంటి సమస్యల గుండా పయనిస్తున్నటువంటి క్రైస్తవులకి, అనేక ఇబ్బందుల్లో ఎదురుతున్నటువంటి దేవుని ప్రజలకి రాస్తుంటారు. ఒకసారి అదే మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా. దైవజనుడు యాకోబు గారు రాస్తున్న ఈ లేఖనం ఎవరికి రాస్తున్నారనంటే, యెరూషలేం దేశంలో నుంచి చెదరిపోయి ఆయా దేశంలో బ్రతుకుతున్న, అన్య దేశంలో బ్రతుకుతున్న 12 గోత్రాలైన యూదులకి రాస్తున్నారు. 12 గోత్రంలో నివసించినటువంటి జనులకి, జనాంగానికి దైవజనుడు రాస్తున్నాడు. అన్య దేశంలో చెదరిపోయినటువంటి యూదులకి ఈయన పత్రిక రాస్తున్నారు. నేను ఈ మాట అంటాను, 12 గోత్రాల్లో ఉన్నటువంటి యూదులు ఎందుకు అనేక దేశాలకి చెదిరిపోవలసి వచ్చింది? ఎందుకు అనేక దేశాలకి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు అనేక ప్రాంతాలకి వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, యెరూషలేము ఆ రాజ్యంలో, ఇశ్రాయేల్ దేశంలో పెంతెకోస్తు పండుగప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని పేతురు అనేక మంది యూదులకి సువార్త ప్రకటించినప్పుడు చాలామంది దేవుణ్ణి ఏం చేశారు? సొంత రక్షకునిగా అంగీకరించారు. మేము నమ్ముకున్నాము ఈ ధర్మశాస్త్రము, ఇది మమ్మల్ని పరలోకానికి చేరుస్తుందని అనుకున్నాము, కానీ పేతురు గారు చెప్పిన మాట ప్రకారం మమ్మల్ని పరలోకానికి చేర్చేది కేవలము యేసుక్రీస్తు ప్రభువే. మమ్మల్ని పరలోకానికి ఎత్తగలిగినటువంటి విశ్వాసము కేవలం యేసుక్రీస్తు ద్వారా సాధ్యపడుతుందని వాళ్ళు అప్పటి వరకు పాటించిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని మాకు సొంత రక్షకుడిగా కావాలి అని అనేక మంది యూదులు అపోస్తుల కార్యం 2, 3, 4 అధ్యాయాల్లో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు లేఖనాల్లో ఉన్నాయి. అయితే వారు లేఖనంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారికి వచ్చింది ఏంటి అంటే, అనేక మంది యూదులను పిలువబడిన వారు, అనేక మంది ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిని చంపటానికి సైతము వారు వెనకాడలేదు. ఎందుకు అనంటే, యూదులు ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సినటువంటి వారై ఉన్నారు, కానీ వీరిప్పుడు పరిశుద్ధులు లేదా యూదులు ధర్మశాస్త్రము గుండా పరలోకానికి వెళ్ళరు. కేవలం యేసుక్రీస్తువు నమ్ముకోవటం ద్వారా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా పరలోకానికి వెళ్తారని నమ్ముకున్న వారు అనేక మంది ప్రకటించడం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రకటన ద్వారా ఏమైపోతుంది అనంటే, యూదుల నమ్మకము, యూదులు నమ్ముకున్నటువంటి ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు చాలామంది తగ్గిపోతున్నారు. అనేక మంది యూదులు క్రైస్తవులుగా మార్చబడిపోతున్నారు. ఆయా ప్రాంతంలో మీకు తెలియదేం కాదు, అనేక మంది యూదులనే లేదా దేవుణ్ణి నమ్ముకున్న వారిని చాలామందిని చంపేశారు. చాలామందిని అనేక విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు. దేవుణ్ణి నమ్ముకున్న వారిని చంపడానికి సైతము వెనుకాడలేదు. బాగా ఆలకించండి. కొన్ని ధర్మశాస్త్రాలు కొత్తగా పుట్టించారు క్రైస్తవులను శ్రమ పెట్టడానికి, క్రైస్తవులని ఇబ్బందికరమైన ఆ వాతావరణం గురి చేయడానికి అనేక రకాలైన చట్టాలు వచ్చేసే చట్టాల్లోకి. దానికి ఆ చట్టాలను అనుసరించిన వాడే ఒకడు, ఎవరు? సౌలు.
ఈ సౌలు చేసిన పని ఏంటిది అంటే, ఎక్కడైతే దేవుణ్ణి అంగీకరించిన వారు ఉన్నారో వారిని చంపడానికి ఈయనే నేరుగా వారి యొద్దకు వెళ్ళి వారిని చంపేసినటువంటి పరిస్థితులు అపోస్తుల కార్యం 6, 7, 8 అధ్యాయాల్లో మనకు చాలా కూలంకుషంగా కనపడుతున్నాయి. మొదటి శతాబ్దంలో దేవుణ్ణి నమ్ముకున్న వారు యూదులు. ఈ యూదులను చంపడానికి అనేక మంది యూదేతరులు కాదు కానీ యూదులలో ఉన్నటువంటి వారే దేవుణ్ణి హింసించడానికి లేదా దేవుని ప్రజలని చంపడానికి వెనుతీయకుండా అనేక సందర్భాల్లో ప్రయత్నించారు. అప్పుడు ఈ శ్రమలన్నీ తట్టుకోలేక, ఈ సమస్యలన్నీ వాళ్ళు ఎదుర్కోలేక దేవుణ్ణి నమ్ముకుంటే చంపేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటే కుటుంబంలో నుంచి వెలివేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటే బంధుమిత్రులు ఎవరు, దేవుణ్ణి నమ్ముకుంటే బంధువులు ఎవరో మాతో మాట్లాడటం లేదు, మా దగ్గరికి రావటం లేదు, మా మేలులో లేదా మా వివాహంలో ఏ ఒక్కరు పాలు పంపులు పొందటం లేదు అని చెప్పి అనేక ప్రాంతాల్లోకి వలస వెళ్ళిపోవటం ప్రారంభించారు. బాగా ఆలకిస్తే క్రీస్తు శకం 23, 22 శతం అంటే 2022, 2020, 2000 సంవత్సరాల్లో అనేక మంది క్రైస్తవులకి ఎదురైన సందర్భాలు ఇవే. మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు, మేము మిమ్మల్ని వెలివేస్తామని అనేక మంది ఆ రోజు గ్రామాల్లో నుంచి వెలివేసిన పరిస్థితి మనకు తెలుసు. మీకు తెలుసో లేదో, నేను సంఘ చరిత్ర చదువుతున్న సందర్భంలో అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నారని సొంత కుటుంబంలోంచే వెలివేసిన వారు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములే. మీరు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఆ తక్కువ కులస్తుడిని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు మా కుటుంబంలో ఉండటానికి వీల్లేదు, నువ్వు మా ప్రాంతంలో నివసించడానికి వీల్లేదు, నువ్వు మా తల్లికి లేదా మా తండ్రికి కుమారులు కుమార్తెలు అని పిలువబడ్డానికి నీకు వీల్లేదని సొంత కుటుంబ సభ్యులే తల్లిదండ్రుల్ని వెలివేసిన వారు ఉన్నారు. కడుపును పుట్టిన సొంత అన్నదమ్ములే సహోదరుని కానీ తృణీకరించిన వారు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? ఆ దేవుని నమ్ముకున్నందుకు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టేసి దూరంగా బ్రతకడం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. పురుషోత్తం చౌదరి అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు జార్ఖండ్ ఆ ప్రాంతంలో. పురుషోత్తం చౌదరి మీకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఆ సందర్భంలో చిన్న మాట చెప్తాను. ఈయన యేసుక్రీస్తు ప్రభువుని 1880 ఆ సంవత్సరంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనతో అన్న మాట ఏంటిదేనంటే, నువ్వు ఆ తక్కువ కులస్తుల ఆ దేవుని నువ్వు నమ్ముకున్నావు, నీకు నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి చిల్లిగవ్వ కూడా నేను ఇవ్వను, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు నీకు ₹1 కూడా నీకు ఇవ్వనని పురుషోత్తం చౌదరితో మాట్లాడితే, పురుషోత్తం చౌదరి గారు తీసుకున్న నిర్ణయం, నాకు డబ్బులొద్దు, నాకు దేశం వద్దు, నాకు మనుషులొద్దు, నాకు దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం నాకు కావాలని ఆయన కట్టుకున్న భార్యను కూడా విడిచిపెట్టేసి ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ వెళ్ళిపోయారంట. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ, గుంటూరు, మదనపల్లి ఆ ప్రాంతాల్లో ఆయన అనేక సంఘాలు కట్టారు. అనేక సంఘాలు కట్టి ఆయన అంతిమంగా మదనపల్లిలో స్థిరపడ్డారు. అయితే ఒకసారి ఆయన సువార్త చేస్తూ ఓ ప్రాంతంలో వెళ్తూ భోజనం బాగా ఆకలి అయితే ఒక ఇంట్లో భోజనం అడుక్కోవడానికి కూడా ఆయన సిగ్గుపడలేదు. ఆనాటి దైవజనుల పరిస్థితులు అదే. నా కడుపు కాలిపోయినా పర్లేదు, నేను ఎన్ని సమస్యలు అనుభవించినా పర్లేదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆ విశ్వాసంలో నేను కొనసాగిపోతానని దైవజనుడు పురుషోత్తం చౌదరి గారు ఓ ఇంట్లో భోజనం అడుక్కోవడానికి డోర్ అలా నాక్ చేశారట. డోర్ నాక్ చేస్తే ఒక పెళ్ళైన స్త్రీ వచ్చి పులిహోర తీసుకొని వచ్చిందంట. ఆ పెళ్ళైన స్త్రీ ఈ పురుషోత్తం చౌదరి గారిని బాగా చూసి, మీకు చాలాసార్లు చెప్పాను, మరి గుర్తుందో లేదో, ఓ పేడ కుప్ప మీద ఆ పులుసు అన్నని అలా కొమ్మరిచ్చేసిందంట. పేడ కుప్ప మీద కొమ్మరిచ్చేస్తే ఈయనకు 10 నిమిషాలు అర్థం కాలేదు. నేను అన్నం అడిగాను, నా దగ్గర చేతులు ఎక్కడ ఉన్నాయి, నా చేతుల్లో ఈ పులుసు అన్నం లేదా ఈ పులిహోర పెట్టకుండా ఎందుకు ఇవి పేడ కుప్ప మీద ఈ పులిహోర వేసిందని ఒక నిమిషం ఆ పులిహోర వేసినటువంటి ఆ తల్లి వైపు ఆయన చూస్తే, ఆయన స్వతహాగా ఆయన కట్టుకున్న భార్య, 4 ఏళ్ళు కాపురం చేసినటువంటి భార్య పులిహోర మీద ఆ పేడ మీద ఆ పులుసన్నం వేసి, ఇప్పుడు తిని ఈ పులుసన్నం ఎలా తింటావు అని అంటే, ఆ నిమిషం ఆయన ఆ పేడ కుప్ప దగ్గర లిటరల్గా కూర్చొని కన్నీళ్లు కారుస్తూ, ఆ పేడ టచ్ కాకుండా, ఆ పేడ చేతులకు తగలకుండా పైపైన ఏదైతే పులుసన్నం ఉందో ఆ పులుసన్నాన్ని ఏరుకొని తింటూ ఓ చక్కటి పాట రాశాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉంటుంది, యెహోవా నా తండ్రి కాడా,
యేసుక్రీస్తు నా అన్నకాడా? నా కోసం ఆయన అనేక సమస్యలు పడలేదా? ఈ సువార్త వ్యాప్తి కోసం నేను ఈ మాత్రం కష్టపడలేనని ఆ పేడ తగలకుండా ఆ పులుసన్నం వేరుకొని తిన్నాడట. బాగా ఆలకించండి. మొదటి శతాబ్దంలో విశ్వాసం ఈ రీతిగా ఉన్నది. శ్రమలు వచ్చాయని దైవత్వాన్ని విడిచిపెట్టిన వారు కాదు. శ్రమలు వచ్చాయని సాక్షాత్తు క్రీస్తుని నమ్ముకోవటం మానిన వారు కాదు. అయితే ఈ శ్రమల గుండా అనేక క్రైస్తవులు శ్రమలకు లోనైపోయి ఆ యెరూషలేము రాజ్యాన్ని విడిచిపెట్టి అనేక 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 అన్య దేశాలలో తలదాచుకుంటున్నటువంటి వారికి రాస్తున్నారు ఈ పత్రిక. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యంగా ఎందుకు దైవజనుడు ఈ లేఖనం రాయాల్సి వచ్చిందనంటే, క్రీస్తుని నమ్ముకున్న వారికి కొన్ని శ్రమలు వచ్చాయట. ఈ శ్రమల గుండా వారు అన్య దేశాలకి వలస వెళ్ళిపోయారు. వారు అన్య దేశాలకి చెదరిపోయారు. ఒక మాటలో చెప్పాలనంటే, ఈ క్రైస్తవులకని పిలువబడిన వారికి వచ్చిన శ్రమలని వారు తట్టుకోలేక వారు వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ దాంకొని వారు భక్తి చేస్తున్నారట. వారికి ప్రేరేపణగా ఉండటానికి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి దైవజనుడు రాస్తున్న ఓ మాట, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందముగా మీరేం చేయాలా? ఎంచుకోనండి. ప్రైజ్ ద లార్డ్. చాలా త్వరగా మనం ముగించుకుందాం. దైవజనుడు ఇక్కడ 2 రకాలైనటువంటి శోధనల గురించి రాస్తున్నాడు. మొదటిది ఏంటిది అంటే, మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. మన విశ్వాసానికి శోధన కలుగుతుంది. ఆ శోధన మీకు ఓర్పుని దయచేస్తుందని మీరు ఎరగండి. మీ విశ్వాసానికి మీకు పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్ష మీకు ఓర్పును దయచేస్తానని ఎరగండి అని 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో అంటాడు, మీరు నానా విధములైన, మరలా చెప్తున్నాను, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆ శోధన మీకు మహదానందముగా మీరు ఎంచుకొనండి. ప్రైజ్ ద లార్డ్. 2 రకాల శోధనల గురించి దైవజనుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మనము నమ్మిన విశ్వాసానికి పరీక్ష వస్తుందట. రెండోదిగా మనకే శోధన వస్తుందంట. బాగా ఆలకించండి. దేవుని దగ్గర నుంచి శోధన ఎప్పుడు కూడా మానసికంగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. రెండోదిగా శారీరకంగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. అయితే విశ్వాసానికి శోధన ఏంటి, విశ్వాసానికి పరీక్ష ఏంటి అని అంటే, ఇది హిబ్రూ భాషలో ఈ పరీక్ష అనే దగ్గర వారు వాడిన పదం ఏంటంటే, నానా విధములైన ప్రలోభాలకి మిమ్మల్ని గురి చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ వాక్యం యొక్క మూల పదం ఏంటిది అంటే, విశ్వాసానికి కలుగు నానా విధములైన ప్రలోభాలు, అంటే నానా విధములైన శ్రమల గుండా మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నానా విధములైన శోధనలు పెట్టి మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాము కుమారుడు అని పిలవబడితే వారు విశ్వాసి అయితే, ఈ విశ్వాసాన్ని దేవుడు నానా విధములైన ప్రలోభాలు పెట్టి ఆ దేవుడే వారి విశ్వాసాన్ని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. చెదిరిపోయినటువంటి క్రైస్తవులతో దైవజనుడు మాట్లాడుతున్న మాట, నాయనా మీరు దేవుణ్ణి అంగీకరిస్తే సరిపోదు, మీరు దేవుణ్ణి ఒప్పుకుంటే సరిపోదు, దేవునికి ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుడే కొన్ని సందర్భాల్లో మీ విశ్వాసాన్ని పరిశోధిస్తాడు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి అనేక ప్రలోభాలు మీకు పెడతాడు. ప్రలోభాలు అని అంటే మనకు ఇష్టమైన వాటిని ముందు పెట్టి మనం నడిచే మార్గాన్ని తప్పించేసే దాన్ని ప్రలోభం అని అంటారు. బాగా ఆలకించండి. ఎవరైనా ఉపవాసం ఉన్నారనుకోండి, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారనుకోండి, సాతాను ఏం చేస్తాడనంటే, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు అప్పుడే మన ఇంటి పక్కన కొత్త వంటకాలు వండిస్తాడు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉందాం, ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థనలో ఏకీభవిద్దామని అనుకుంటామో, అప్పుడే మన ఇంటికి కొత్త రకాలైన చేపలు కానీ కొత్త రకాలైన నాన్ వెజ్ ఐటమ్స్ కానీ తీసుకొస్తే వారు మనల్ని ఏం చేస్తారంటే మన విశ్వాసాన్ని పరిశోధిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎంత మాత్రం మనం ఈ ఉపవాసాన్ని కంటిన్యూ చేస్తామా, ఎంతవరకు మనం ఈ ఉపవాసంలో నిమగ్నతగా ఉంటామా, ఎంతవరకు మన ఆకలిని చంపుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తామని మన విశ్వాసాన్ని పరిశోధించడాన్ని ప్రలోభ పెట్టడం అని అంటారు.
ప్రలోభ పెట్టడం అని అంటే ఆ పని చేయడం మీకు ఇష్టం ఉండదు, కానీ చేయండి చేయండి అని ప్రేరేపిస్తారు. అది అనేక మనుషుల ద్వారా ప్రేరేపణ వస్తుంది. అయితే దైవజనుడు అంటాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే మీ విశ్వాసానికి నానా విధములైన ప్రలోభాలు పెడతారు. అయితే ఈ ప్రలోభాల ద్వారా మీకు ఓర్పు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మీకు ఓర్పు వస్తుంది, మీకు చిరాకు రాదు. విశ్వాసాన్ని దేవుడే అనేక సందర్భాల్లో పరిశోధిస్తాడు. దేవుడే అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడే కొన్ని సందర్భాల్లో పరిశోధనాత్మక ఆ వ్యవహార శైలిలో మన విశ్వాసాన్ని శోధిస్తాడు. మనకు అనేక ప్రలోభాలు కల్పించేది కొన్ని సందర్భంలో సాతాను కాదు, దేవుడే మన విశ్వాసాన్ని పరిశోధించాలని మన దేవుడు మనకు కొన్ని ప్రలోభాలు పెడతాడు. అయితే మనము నిజంగా విశ్వాసం వీరులు అయితే, మనము నిజంగా విశ్వాసము మనలో ఉంటే ఆ విశ్వాసము మనకు ఓర్పును కలుగు చేస్తుంది. ఎంతవరకనంటే ఆ విశ్వాసము ద్వారా మనం ఒక మేలులు పొందుకునే అంతవరకు మనకు ఓర్పును కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విశ్వాసము మనకు ఓర్పును కలుగు చేస్తుంది. దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడనంటే, మన విశ్వాసానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. మన విశ్వాసానికి దేవుడు కొన్ని ఆంక్షలు పెడతాడు. మన విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేయడానికి పలు విధములైన శోధనలో, బాగా ఆలకించండి, మన శరీరాన్ని కాదు, మన ఆర్థిక విషయాన్ని కాదు, మన అనారోగ్య పరిస్థితిని కాదు, కానీ కేవలం మనం నమ్మిన ఆ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కొన్ని సందర్భంలో దేవుడే మనల్ని పరిశోధిస్తాడు. మనము నిజంగా మనకు విశ్వాసం ఉంటే అంటాం కదా, నా విశ్వాసము చాలా గొప్పది, మా తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోకపోయినా, మా తల్లిదండ్రులు ఎవరు అంగీకరించకపోయినా, మా బిడ్డలు నన్ను తిడుతున్నా నేను దేవుడి మీద విశ్వాసం ఉంచున్నామని చాలామంది మనల్ని అంటారు. అయితే నిజంగా మనలో విశ్వాసం అనేది ఉంటే దేవుడు శోధనలు పెట్టినప్పుడు, దేవుడు ఆ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం మనకు ఓర్పునిస్తుందంట. అయితే ఈరోజు మనలో ఏమి మనము పరిశీలించుకోవాలని అనుకుంటున్నామంటే, శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు మనకు ఓర్పు వస్తుందా, మనకు చిరాకు వస్తుందా? దేవుడు కొన్ని సందర్భాల్లో మన సహనాన్ని పరీక్షించినప్పుడు మనము ఓర్పుతో వ్యవహరిస్తున్నామా, మనం చిరాకు పడుతున్నామా అనేది ఈరోజు దేవుని యొక్క లేఖనంలో మనం ధ్యానించుకుందాం. దేవుడు పరిశోధిస్తాడట మన విశ్వాసాన్ని. కొన్ని సందర్భంలో సాతానికి ప్రేరేపణిస్తాడు, కొన్ని సందర్భంలో దేవుడే పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధించినప్పుడు మనము మన విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని దేవుడు మనల్ని పరిశోధిస్తాడో జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ఒకసారి ఆదికాండము చదవగలిగిన వారు చదవండి. ఆదికాండము 22వ అధ్యాయం ఒకసారి చదవండి. 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అందరు నా వైపు చూడండి. దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటే ఇక్కడ ఎవరు దేవుడిని అబ్రహాముని శోధిస్తున్నాడు? ఎవడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు? చాలామంది అంటారు కదా, దేవుడు పరిశోధించటం ఏంటండి, దేవుడు శోధించటం ఏంటి, మన విశ్వాసాన్ని దేవుడు పరిశీలించటం ఏంటి? దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు మనం విశ్వసించామని. కానీ మన విశ్వాసం ఎంతవరకు నిలబడుతుందని కొన్ని సందర్భంలో దేవుడే పరిశోధిస్తాడు. చదవండి. ఎట్లనగా అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పింపమని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కొద్ది నిమిషాలు నా వైపు చాలా శ్రద్ధగా చూడండి. యాకోబు గారు రాస్తున్నారు ఏంటిది అంటే, మన విశ్వాసమునకు కలుగు
పరీక్ష. మన నమ్ముకున్నటువంటి నమ్మకానికి కలిగే పరీక్ష మనకేం కలిగిస్తుంది? ఓర్పును కలిగిస్తుంది, మనకు సహనాన్ని కలిగిస్తుంది. అంటే విశ్వాసం ప్రాముఖ్యంగా ఏం చేస్తుంది అని అంటే మనిషికి ఓర్పునిస్తుంది, మనిషికి సహనాన్ని ఇస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును మన ముందుకు తీసుకొచ్చి అంటాడు, అబ్రహామును దేవుడు పరిశోధించగా. అబ్రహామును దేవుడు పరిశోధించగా అంటే దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. అంటే అబ్రహాముకి ఏమన్నా రోగం కలుగు చేశాడా? అబ్రహాముకి ఏమన్నా పస్తులు కలుగు చేశాడా? అబ్రహాముకి ఏమన్నా ఇంకేదన్నా మరొక విధానాల్లో గొడవలు ఏమన్నా కలుగు చేశాడా? కలుగు చేయలే. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించు పర్వతములలో ఒకదాని మీదకి, అనగా మోరియా పర్వతము మీదకి వాడిని తీసుకొని వచ్చి వాడిని ఏం చేయాలా? దహన బలిగా నాకు అర్పించాలి. ఇక్కడ దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఏంటిది అంటే అబ్రహాముకి 100 ఏళ్ల తర్వాత పుట్టినటువంటి వాడు ఎవరు? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అమ్మ కొద్ది నిమిషాలు బాగా నా మాటలు ఆలకించండి, కొద్ది నిమిషాలు నా మాట ఆలకించండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను చాలా ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ వాక్యం ఇక్కడ చెప్పొచ్చా, ఇప్పుడు చెప్పొచ్చా, ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుందని. మరి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి చెప్తున్నాను. మన విశ్వాసాన్ని అనేక సందర్భాల్లో దేవుడు పరిశోధిస్తాడు. బాగా ఆలకించండి. చాలామంది మాట్లాడే మాట ఏంటిది అంటే, నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నానండి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో పాలు భాగస్తులు అవుతున్నాను, ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు యొక్క బల్లారాధన పుచ్చుకుంటున్నాను, మా ఫ్యామిలీలో ఎవరో దేవుణ్ణి అంగీకరించిన వారు కాదు, నా కుటుంబంలో ఏ ఒక్కరో దేవుణ్ణి నమ్ముకున్నవారు కాదు, నేను చాలా పరిశుద్ధంగా, నేను చాలా జాగ్రత్తగా, నేను చాలా నీతిగా సేవ చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానీ ఎందుకో దేవుడు నా విశ్వాసాన్ని బట్టి నాకు మేలులు దేవుడు దయచేయట్లేదు. ఎందుకో దేవుడు నా ప్రార్థనా జీవితాన్ని బట్టి నాకు దేవుడు ఏ వరము ఇవ్వటం లేదు. ఎందుకో దేవుడు నా విశ్వాస జీవితాన్ని ఒక మెట్టు ఎక్కించటం లేదంటే, అనేక మంది జీవితాలు ఎందుకు నేడు దీవెనకరంగా మార్చబడటం లేదంటే ప్రతి ఒక్కరిని దేవుడు పరిశోధిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరిని దేవుడే ఈ 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధించెను అన్నాడు. అంటే అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహామును దేవుడు ఆ ఏ ప్రాంతంలో అయితే నివసించాడో ఆ ప్రాంతానికి కొల తెలియనటువంటి ఆస్తితో అబ్రహాము ధనవంతుడిగా మార్చాడు. ఎందుకు అనంటే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. పరిశోధించినప్పుడు తెలుసుకున్నటువంటి ఆ ఫలితాలను బట్టే అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చిందని నేను అంటాను. అయితే బాగా ఆలకించండి. మన విశ్వాసానికి కలుగు అనేక రకాలైన ప్రలోభాల ద్వారా మనకు ఓపిక, ఓర్పు, సహనం వస్తే అబ్రహాం జీవితంలో జరిగింది ఏంటిది అంటే 100 ఏళ్ల సంవత్సరంలో అబ్రహాముకి ఒకగానొక వాగ్దాన పుత్రుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు పుట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక ఇస్సాకు మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు అబ్రహాము, ఎక్కడ లేని వాత్సల్యత చూపిస్తున్నాడు. ఇక నాకున్నటువంటి వారసుడు ఇస్సాకే, నాకు దేవుడిచ్చినటువంటి వారసుడు ఇస్సాకే, ఇక నా ప్రాణము పోయినా పర్లేదు ఇస్సాకుని విడిచి ఒక్క నిమిషమైనా నేను ఉండలేను అన్నంత కోణంలో అబ్రహాము ఇస్సాకుని ప్రేమిస్తూ ప్రేమలలో వారిద్దరూ జీవిస్తున్నారు. ఆ సందర్భంలో దేవుడు అబ్రహామును పరిశోధించాలని మాట అంటున్నాడు. నీ కుమారుణ్ణి బలిచాలి, నీ కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వాలి, నీ కుమారుణ్ణి తల నరికేయాలి, నీ కుమారుడి రక్తము నా బలిపీఠం మీద నువ్వు ఒలికించాలి, నీ కుమారుణ్ణి కట్టెలు పేర్చాలి, ఆ కట్టెల మీద నీ కుమారుణ్ణి పడుకోబెట్టి మొత్తము బూడిద అయిపోయే అంతవరకు వాడిని నువ్వు తగలబెట్టి బూడిద చేసేయాలని ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. బాగా ఆలకించండి. ఇది అబ్రహాము గారిని పరిశోధించడానికే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇది అబ్రహాము గారిని పరిశోధించడానికే వస్తుంది. అయితే అబ్రహాము గారు చేసిన పని, ఒక 2 కూలోళ్ళని తీసుకున్నారు, దాస్తులని. అబ్రహాము గారే కట్టెలు చీల్చారు, అబ్రహాము గారే ఆ కట్టెల్ని మోపు కట్టారు.
అబ్రహాము గారే ఈ ఇద్దరు దాసీలను తీసుకొని దాసీలని మోరియా పర్వతం కింద పెట్టి ఇస్సాకు అలాగే అబ్రహాము మోరియా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అబ్రహాము రివీల్ చేస్తున్నాడు ఇస్సాక్కి, బాబు దేవుడు బలిని అర్పించింది ఎవరినో, బలిని అడిగింది ఎవరినో కాదు, దేవుడు బలిని అర్పించింది ఎవరో కాదు అనడానికి ముందేం జరుగుంటుంది తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? అబ్రహాము ఇస్సాకు మోరియా పర్వతం ఎక్కేటప్పుడు ఇస్సాకు అడగకుండానే ఉంటాడా, నాన్న మనం వెళ్తున్నా, కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, బలిపీఠం మీద దహించడానికి అగ్ని కూడా ఉంది, మరి బలి పశువు ఏది, మరి గొర్రెది, మరి మేకేది, దేనిని మనం దేవునికి బలి అర్పించాలని అడగకుండానే ఉంటాడా? బాగా ఆలకించండి. దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ప్రతి విషయంలో అబ్రహాము ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే వచ్చాడు. దేవుని లేఖనాల ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము చేసుకుంటూ మోరియా పర్వతం మీదకు వచ్చినప్పుడు ఇక ఇస్సాక్కి అర్థమైపోయింది, ఇక మా నాన్నగారు చంపేసేది నన్నే, మా నాన్నగారు బలిచ్చేది నన్నే, ఇక ఈ దేవుడికి బలిగా అర్పించేది నన్నే అని ఇస్సాకు అర్థమైపోయిన తర్వాత అప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటిది అంటే దేవుని బిడ్డలారా, ఇక తల నరకేయడానికి సిద్ధపడిపోయి కత్తి ఇలా పైకెత్తాడంట. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి 11వ వచనం చదవండి. అప్పుడు 22వ అధ్యాయం 10 నుంచి చదవండి. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయుకుము, అతనినేమీ చేయకుము, చాలండి. అబ్రహాము గారు తన కుమారుణ్ణి చంపడానికట ఇక కత్తి చేతులు పట్టుకొని ఆ తల నరకడానికి చేయినప్పుడు దేవుని దూత అబ్రహాముతో అంటుందంట, ఇక నీ కుమారుణ్ణి నువ్వు చంపొద్దు, నీ కుమారుణ్ణి నువ్వు ఎంత మాత్రము నువ్వు చంపడానికి వీల్లేదు, అతన్ని నాకు ఇచ్చేయి, అతడు దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన పుత్రుడు కనుక అతన్ని నువ్వు చంపడానికి వీల్లేదని ఎప్పుడు మాట్లాడుతుందండి? ఇక ఇస్సాకుని చంపడానికి అబ్రహాము చేయి ఎత్తిన తరువాత దేవుని దూత అబ్రహాముతో మాట్లాడుతుంది. బాగా ఆలకించండి. అబ్రహాము దేవుడి మీద విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అయితే అబ్రహాము దేవుని మాటగా లోబడినప్పుడు ఆ విశ్వాసము ద్వారా అతనికి ఏమొచ్చిందో తెలుసా? ఆయనకి ఓపిక వచ్చింది, సహనం వచ్చింది. ఆ విశ్వాసము ద్వారా దేవుని మాటకి లోపడటం నేర్చుకున్నాడు కనుకనే ఇక తన కొడుకుని చంపేయడానికి సిద్ధపడినప్పుడు కూడా దేవుని దూత అంటుంది, నీ కొడుకుని నువ్వు ఎంత మాత్రము చంపడానికి వీల్లేదు, అతడు నా కుమారుడు, నేను వాగ్దాన పూర్వకంగా ఇచ్చినటువంటి ఇస్సాకుని నువ్వు చంపడానికి వీల్లేదని దేవుని దూత మాట్లాడుతుంది. దైవజనుడు నీ నిరీక్షకు, నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీకు ఓపికని దయచేస్తుంది, ఓర్పునిస్తుందని యాకోబు పత్రికలో రాస్తే ఆ ఓర్పు మనం ఎక్కడ చూస్తాం తెలుసా? అబ్రహాము గారిలో చూస్తాం. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారు, అబ్రహాము గారు దేవుణ్ణి విశ్వసించారు. ఆ విశ్వాసము తన కుమారుణ్ణి చంపడానికి కూడా వెనుతీయలేదు. అయితే ఇప్పుడు ఎంత జరిగినప్పుడు అబ్రహాము గారు ఎక్కడైనా చిరాకు పడ్డారా? నా ఒక్కగానొక్క కుమారుణ్ణి చంపడానికి నువ్వు ఎంత మాత్రము ఇంత ప్రయోగం ఎందుకు చేసావు ప్రభు అని దేవుడి మీద ఎక్కడైనా ఆయన సనుక్కున్నాడా? దేవుడి మీద ఎక్కడైనా ఆయన కొనుక్కున్నాడా? అంటే దేవుడు మనుషుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, విశ్వాసంతో మనం నిండి ఉన్నప్పుడు దేవుడు ఎన్ని విధానాల గుండా పరిశోధించినా, పరీక్షలు పెట్టినా, ఇబ్బంది పెట్టినా మనలో విశ్వాసం ఉంటే మనకు ఓర్పుని దయచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ ఓర్పు ద్వారా మనకేమొస్తుంది అంటే దేవుని దగ్గర ఒక మేలును మనకు దయచేస్తాడు. ఇప్పుడు ఒకసారి 16వ వచనం చదవండి. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె
ఇసుక వలెను తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. చాలండి. తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. అందరూ నా వైపు కొంచెం శ్రద్ధగా చూడండి. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము గారికి ఆశీర్వాదం వచ్చింది. అదేంటిది అంటే, అబ్రహాము గారి పిల్లలు సముద్రము తీరాలందలి ఇసుక రేణువుల వలె కనబడతారు. శత్రువుల దగ్గర ఉన్నటువంటి ఆ గవిని, శత్రువుల దగ్గర ఉన్న ఆ ఆస్తిని స్వాధీనపరుచుకుందు అని అబ్రహాము గారికి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని రిలీజ్ చేశాడు. నేను అంటాను, ఈ ఆశీర్వాదానికి మునుపు అబ్రహాము గారు చేసింది ఏంటిది అంటే, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన ఓపికతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసానికి దేవుడే అనేక సందర్భాల్లో శోధనలు కలుగు చేస్తాడు. మన విశ్వాసాన్ని దేవుడే అనేక సందర్భాల్లో పరిశోధిస్తాడు. ఆ పరిశోధించినప్పుడు మనము ఓపికతో ఉండాలి. మనము నిజంగా విశ్వాసములో ఉంటే, మనకు నిజంగా విశ్వాసం మనలో ఉంటే, మనము విశ్వాసము ద్వారానే దేవుని వెంబడించే వారమైతే కొన్ని శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలకి మనము తల ఒగ్గము, దేవుని మాట ప్రకారము ఆ విశ్వాసములోనే ముందుకి కొనసాగిపోతాం. ప్రైజ్ ద లార్డ్. అయితే బాగా ఆలకించండి. ఈ విశ్వాసాన్ని మన జీవితంలో దేవుడు ఎక్కడ పరిశోధిస్తాడంటే, అబ్రహాము జీవితంలో తను జాగ్రత్తగా ప్రేమించినటువంటి కుమారుని జీవితంలో ఆయన విశ్వాసాన్ని పరిశోధించాడు. నా వైపు శ్రద్ధగా చూడండి. ఇప్పుడు చాలామంది అంటే మనలో చాలామంది ఉన్నారు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తే మేబీ దేవుడు ఎక్కడ పరిశోధిస్తాడో తెలుసా? బాగున్న మన జీవితంలో దేవుడు ఒక చిన్న శ్రమని అనుమతిస్తాడు. బాగున్న మన జీవితంలో ఏదో ఒక చిన్న రోగాన్ని దేవుడే మనకు అనుమతిస్తాడు. మన జీవితము ఆ రోగాన్ని ఒప్పుకోదు. మన జీవితము ఆ రోగాన్ని యాక్సెప్ట్ చేయదు. లేదా మన జీవితము దేవుడు పెట్టినటువంటి ఆ శిక్షలోనికి మనము దానిని తీసుకోలేం. అప్పుడు మనం ఏం మాట్లాడతామనంటే, ఈ రోగం నాకే రావాలా? ఈ అనారోగ్య సమస్య నాకే రావాలా? ఈ అప్పులు నాకే రావాలా? నాకంటే విశ్వాసంలో లేని చాలామంది చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు చాలామంది సంక్షిప్తంగా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు చాలామంది ఆనందంగా ఉన్నారు. కానీ ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాను, ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను, నాకే ఎందుకండి ఈ శ్రమ రావాలి అని మనము చాలామంది అనుకుంటాం. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక గొప్ప మేలు కోసం దేవుడే ఒక శోధన మీకు పెట్టి, ఆ శోధనలో మీరు ఎంత మాత్రం విశ్వాసంతో ఉంటారో, ఆ శోధనలో మీరు ఎంత మాత్రం దేవుడి విశ్వాసంలో మీరు ఓపికతో ఉంటారు. అబ్రహాం చేసింది అదే కదా. నీ కొడుకుని చంపేయి అబ్రహాము అని అన్నాడు, నీ కొడుకుని తల నరికేయి అని అన్నాడు, నీ కొడుకు రక్తాన్ని నేల మీద వంపై అని అన్నాడు, నీ కొడుకుని బలిపీఠం మీద పెట్టి తగలబెట్టి ఆ బూడిద చేసి అని అన్నాడు. ఇన్ని సమస్యల్లో, ఇన్ని శ్రమలలో అబ్రహాము ఎక్కడైనా నిరుత్సాహపడ్డా? అబ్రహాము ఎక్కడైనా ఒక నిస్పృహలోనికి వెళ్ళాడా? నాకే ఎందుకు అయ్యా ఈ సమస్య, నాకే ఎందుకు ఈ సవాలు, నాకే ఎందుకు ఈ ఇబ్బంది, ఇన్నేళ్ళే నేను భక్తిలో బ్రతికానే, ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థనా జీవితంలో ఏకీభవించానే, నా తల్లిదండ్రులందరూ నిన్ను వ్యతిరేకించేవారే, ఈ లోకంలో అనేక మంది వారు నిన్ను అంగీకరించకపోయినా, నేను అన్నుల కుటుంబంలో పుట్టిన, నేను చాలా గొప్ప ధనిక కుటుంబంలో పుట్టిన, నేను నా సొంత రక్షకుని గారికి అంగీకరిస్తే నాకే ఎందుకండి ఈ సమస్య, నాకే ఎందుకండి ఈ శోధన, నాకే ఎందుకండి ఈ వేదన అని అనేక మంది అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యని అంగీకరించిన వాడు దేవుడే. నీ ఆశీర్వాదానికి మునుపు నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీలో ఉన్న భక్తిని ఆయన పరిశోధించడానికి, నీవు ఆ మేలు పొందుకోవడానికి నీకు అర్హత ఉందో లేదో, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడుతున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించడానికి నీకు అధికారం ఉందో లేదో నిన్ను పరీక్షించడానికే అబ్రహాముని పరిశోధించిన ఆ దేవుడు, అబ్రహాముని పరిశోధించిన ఆ దేవుడు ఈ ఉదయకాలంలో అనేక రీతులుగా మనల్ని పరిశోధిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. శ్రమ ఎప్పుడు మనకు మేలుకే. అబ్రహాముని దేవుడే శోధించాడండి, సాతాను కాదు. అబ్రహాముని దేవుడే పరిశోధించాడు, ఏ సాతాను కాదు.
అబ్రహాముని దేవుడే కృంగ తీసేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాముని దేవుడే ఆయన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని పరిశోధించాడు. మనం అనుకుంటాం నేను విశ్వాసినండి అని అనుకుంటాం. నువ్వు విశ్వాసి అని చెప్తే ఆ విశ్వాసిని నా యేసయ్య పరిశోధిస్తాడు. నేను దేవుడిని నమ్ముకున్నానని నేనంటే నీ నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో ఆయన పరిశోధిస్తాడు. ఒకవేళ నువ్వు గర్భము ధరించిన స్త్రీవైతే 9 నెలల తర్వాత నువ్వు ఖచ్చితంగా నువ్వు కుమార్తెని కనాలి అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ 9 నెలలు నీ గర్భాన్ని నువ్వు మొయ్యాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నీ కడుపులో ఉన్నటువంటి ఆ 3 కేజీలు ఆ 4 కేజీల శిశువుని నువ్వు మొయ్యాలి. నీకు ఆకలి వేయటం లేదా, అయినా సరే కడుపులో బిడ్డ అలాగే ఉండాలి. నీకు దాహం నీళ్లు తాగాలని అనిపించడం లేదా, అయినా సరే నీ కడుపులో బిడ్డ ఆ రీతిగా ఉండాలి. ఒకవేళ నువ్వు నీరసించిపోయావా, నువ్వు నీరసించినా సరే నీ కడుపులో ఉన్న బిడ్డ నీరసించడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నీ విశ్వాసం నీ బిడ్డ 9 నెలలు నీ బిడ్డ బ్రతకాలి అని అంటే నీ విశ్వాసం ఈ 9 నెలల్లో జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి, జాగ్రత్తగా నడవాలి. అదేవిధంగా దేవుని సన్నిధిలో నీవు ఏదైనా ఒకటి మేలు పొందుకోవాలి అని అంటే దేవుడు పరిశోధిస్తాడు, రకరకాలుగా పరిశోధిస్తాడు. దేవుడు ఏ ఒక్కరికి ఊరకే ఆశీర్వాదాలు ఇవ్వడో, దేవుడు ఏ ఒక్కరికి ఖాళీగా కూర్చున్నాడు కదా అని ఆశీర్వాదాలు ఇవ్వడు. ఆయన రకరకాలుగా పరిశోధిస్తాడు, రకరకాలుగా ఆయన వెతుకుతాడు. నీకు అర్హత ఉందా లేదా, నీ ప్రార్థనకి సమాధానం పొందుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని అనేక విధాలుగా శోధిస్తాడు. ఆ శోధనలో మనం నిలబడగలిగినప్పుడే అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనము ఆశీర్వదించబడతాం. ఆ శోధనలో దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగినప్పుడే ఏమండి మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. మరికొన్ని సందర్భాల్లో దేవుడు కొందరికి ఓ చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చో, ఓ చక్కటి వ్యాపారాన్ని ఇచ్చో, ఓ చక్కటి డబ్బునిచ్చో, ఓ చక్కటి ఆస్తినిచ్చో, కొన్ని పొలాలనిచ్చో దేవుడు వారి విశ్వాసాన్ని శోధిస్తాడు పలు రకాలుగా. దేవుడు అబ్రహాముకి ఇచ్చింది ఎవరిని? కుమారుడిని ఇచ్చాడు. కాబట్టి కుమారుడి విషయంలో అబ్రహాముని దేవుడు శోధించాడు. మనకు ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఓ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్య విషయంలో శోధించవచ్చు. ఓ చక్కటి కుటుంబాన్ని ఇచ్చి కుటుంబం విషయంలో దేవుడు శోధించవచ్చు. ఓ చక్కటి భర్తనిచ్చో, ఓ చక్కటి భార్యనిచ్చో దేవుడు వారి ద్వారా మనల్ని శోధించవచ్చు. దేవుని దగ్గర ఓ మేలు పొందుకోవాలనంటే ఈ శోధనలో మనం నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరికొన్ని సందర్భంలో మన ఇంటి పక్క వారిని దేవుడు ప్రేరేపిస్తారు. మరికొన్ని సందర్భంలో మనం పనిచేసే దగ్గర ఉన్న వారిని దేవుడు ప్రేరేపిస్తారు. ఏం ప్రేరేపిస్తాడో తెలుసా? మీ ఇల్లు కట్టుకుంటున్నారు కదా, మీరు వాస్తు చూసారా? మీరు కొత్తగా ఒక కుటుంబం ఏర్పరచుకుంటున్నారు కదా, మీరు నక్షత్రాలు చూసే పెళ్ళి ఏర్పాటు చేసుకున్నారా? మీరు తిథులు చూస్తే పెళ్ళి ఏర్పాటు చేసుకున్నారా? మీరు పురోహితుడి దగ్గర జాతకాలు చూస్తే అమ్మాయికి అబ్బాయికి డేటు సమకూల్చారా? బాగా ఆలకించండి. ఇది మిమ్మల్ని పరిశోధించేది మీ పక్కన వాడు కాదు, మీ దేవుడే. అనేక సందర్భాల్లో దేవుడే ఈ మాటలు మీ మధ్యకు తీసుకొస్తాడు. ఎందుకు తెలుసా? మీరు విశ్వాసంలో ఉంటే ఆ మాటలు మీరు పట్టించుకోరు. మీరు విశ్వాసంలో బ్రతికే వాళ్ళు అయితే ఈ వాస్తులు మాకెందుకండి, మేము వీటిని నమ్మే వాళ్ళం కాదే, మేము వీటి ప్రకారం బ్రతికే వాళ్ళం కాదే అని మీరు దేవుని మాట ప్రకారం విశ్వాసం ప్రకారం జీవించే వాళ్ళైతే దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని మీ కుటుంబం కట్టుకుంటారు. దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దేవుని లేఖనాన్ని ఆధారం చేసుకొని మీ ఉద్యోగాలు చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ శోధనలు పెట్టినప్పుడు అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు. తద్వారా వాళ్ళు అడిగింది ఏది దేవుడు దయచేయట్లేదు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రజలు అడిగినది దయచేయటకు నా హస్తము కొరచ కాలేదు, వాళ్ళు ప్రార్థన వినకుండా నేరనట్లు నా చెవులు మందము కాలేదు. కానీ ప్రతి ఒక్కరిని యెహోవా పరిశోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరి విశ్వాస హృదయాన్ని, ప్రతి ఒక్కరి విశ్వాస వ్యక్తిగత జీవితాన్ని నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని లేఖనం ప్రకారం బ్రతుకుతున్నాను కదా, నేను వ్యక్తిగతంగా చేసింది ఎవరికి తెలియదండి. నిన్ను ప్రేరేపించేది దేవుడే. అనేక సందర్భాల్లో నిన్ను వాస్తుల్లోనుకో, అనేక సందర్భాల్లో లోక సంబంధమైన కార్యాల్లోనుకో, అనేక సందర్భాల్లో లోకంలో ఉండే దరిద్రాలను చేయమని ప్రేరేపించేది దేవుడే. ఆ ప్రేరేపణకి నువ్వు ఒప్పుకున్నావో నీకు విశ్వాసం లేదు. నీ విశ్వాసం నీకు ఓర్పును పుట్టిస్తుంది నిజంగా నువ్వు విశ్వాసమైతే.
నీ విశ్వాసం నీకు ఓర్పును పుట్టిస్తుంది. నిజంగా దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే, అలా కాకుండా సేవకుడి మీద, లేదంటే సేవకుడు చెప్పే ప్రవచనాల మీద, లేదంటే సేవకుడు చేస్తే ప్రార్థనల మీద నమ్మకం పెట్టుకుంటే ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు చాలామంది. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాసం దేవుడి మీద ఉండాలి. విశ్వాసం దేవుడి మీద ఉంటే ఆ విశ్వాసాన్ని దేవుడు అనునిత్యం ఆయన ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అనునిత్యం ఆయన పరీక్షిస్తాడు. అనునిత్యము ఆ విశ్వాసానికి పలు శోధనలు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడితే నిలబడుతుందా? ఈరోజు మనం అనుకుంటున్నాం నేను దేవుడిని నమ్ముకున్నానండి అని. నీ పక్క ఇంటి వారి లోపల ఉండి నిన్ను శోధించేది దేవుడే, సాతాను కాదు. సాతాను ఆత్మీయంగా ఎవరిని శోధించడు, శారీరకంగా శోధిస్తాడు. దేవుడే అనేక మందిని వాడుకుంటాడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఏమ్మా, ఈ ఉదయ కాలంలో నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? యాకోబు భక్తుడు అంటాడు, చెదిరిపోయిన క్రైస్తవులకి, శ్రమను అనుభవిస్తున్న క్రైస్తవులకి, ఇబ్బంది పడుతున్న క్రైస్తవులను ఉద్దేశించి, పలు రకాలైన రోగాలతో నలిగిపోయిన క్రైస్తవులు అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు పరీక్ష ఉంది. మీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మీకు ఓర్పును పుట్టిస్తుంది, చిరాకును కాదు. ఈరోజు చాలామంది సన్నిధిలోకి వచ్చి దేవుడి మీద చిరాకు పడ్డ వాళ్ళు లేరా? ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ దేవుడు మాకు ఏం చేయట్లేదండి అని చిరాకు పడ్డ వాళ్ళు ఉన్నారు. నిజంగా వారిలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం వాళ్ళకి ఓర్పును నేర్పిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఆ నమ్మకం అబ్రహాముకి విశ్వాసాన్ని నేర్పించింది. కల్దీల దేశంలో ఉండగా అబ్రహాము, కమ్అవుట్, నీ దేశం నుంచి విడిచి బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక రోజులో జరగలేదే, ఒక సంవత్సరంలో జరిగిందా, ఓ 10 ఏళ్లలో జరిగిందా? లేదు, కొన్ని దశాబ్దాలు జరిగాయి. అబ్రహాము విశ్వాసానికి పరిశోధనలు, కొన్ని శ్రమలు పెట్టాడు, కొన్ని కరువులు పెట్టాడు, తనకు పిల్లకాయలు లేరు, తన భార్యకి హాగరికి గొడవలు పెట్టాడు. వీటన్నిటిలో జోక్యం చేసుకొని దేవుడి నామాన్ని విడిచిపెట్టేస్తాడేమో, దేవుని సన్నిధిలో లేకుండా పక్కకి వైదొలిగిపోతాడేమో, దేవుణ్ణి దూషిస్తాడేమో అని అనేక శ్రమలు దేవుడు అనుమతిచ్చాడు. అన్ని శ్రమలు తట్టుకొని, అన్ని శోధనలు ఎదురాడి, అన్ని శోధనలు ఆయన విశ్వాసాన్ని ఓపికతో కాపాడుకున్నాడు. కాబట్టి అంటాడు, ఈ సముద్రము అందలి ఇసుక రేణువుల వలె నేను నీ పిల్లల్ని మారుస్తాను. ప్రైజ్ ద లార్డ్. చూడు ఆకాశాన్ని, ఆ నక్షత్రాలు చూడు, లెక్క పెట్టలేనంత విస్తారమైన దీవెనలు నేను నీకు దయచేస్తాను. ప్రైజ్ ద లార్డ్. మన విశ్వాస లేమి ద్వారా అనేక సందర్భాల్లో దేవుని దగ్గర ఓ మంచి ఆశీర్వాదకర జీవితాన్ని మనం పొందలేకపోతున్నాం. అనేక మంది బాగా ఆలకించండి, మందిరాలు మారే వాళ్ళు ఉన్నారు, సేవకులను మార్చే వాళ్ళు ఉన్నారు. అనేక మంది వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాల గురించి వాక్యాలు బోధించడం లేదని సన్నిధిని విడిచిపెట్టేసే వాళ్ళు ఉన్నారు. నో డౌట్ అబౌట్ దట్. ఎవరిని వాక్యము ద్వారా ఆకర్షించాలన్న ఆలోచన మాకు లేదు. ఏ ఒక్కరిని వారికి ఏదో వంత పడాలి, వారికేదో భజన చేయాలన్న ఆలోచన నాకు లేదు. కేవలం దేవుని ప్రేరేపణ ద్వారా వాక్యం మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని శోధించినప్పుడు ఆ విశ్వాసం నిలబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ విశ్వాసాన్ని నేను శోధించినప్పుడు నీ విశ్వాసం ఓపిక నీకు ఇవ్వకుండా నీకు చిరాకునిచ్చిందో, నీ విశ్వాసం లేదు. విశ్వాసం లేని వారికి నేను ఏది చేయను మొహమాటం లేదు. దాంట్లో నా యందు విశ్వసించిన వానికే, నా మాట యందు విశ్వాసం ఉంచిన వాడికే. మేబీ కొన్ని సందర్భంలో లేట్ అవుతుంది, ఉండగలిగితే ఉండాలి, లేదంటే వెళ్ళిపో, పర్లేదు. దేవుణ్ణి దూషించడానికి మనకు ఏమాత్రం అధికారం లేదు. ఆయన సర్వ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు, సర్వము ఆయనకి అనుకూలమైనది. ఆయన మనల్ని పరిశోధించినప్పుడు మన విశ్వాసము ఆయన ఎదుట నిలబడలేకపోతున్నది కనుకనే అనేక సందర్భాల్లో దేవుడు మనకు ఒక మేలుని అనుగ్రహించలేకపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఎలా ఉంది? నేను దేవుడిని నమ్ముకున్నానండి, నేను విశ్వాసినేనండి అని అనేక సందర్భాల్లో మనం చెప్తాం. ఐఎమ్ ఏ బిలీవర్, నేను దేవుడిని నమ్ముకున్నానండి, 8 ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నాను,
10 ఏళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నాను, 2-3 తరాల నుంచి సేవకుని కుటుంబంలో ఉన్నానండి అని అంటున్నావు. కానీ దేవుడు అంటాడు, మన విశ్వాసాన్ని దేవుడు అనేక ప్రలోభాలు పెడతాడు. దేవుడు కొన్ని సందర్భంలో డబ్బు చూపిస్తాడు, మన కొన్ని సందర్భంలో అందం చూపిస్తాడు, మన కొన్ని సందర్భంలో వ్యాపారం చూపిస్తాడు. ఆ వ్యాపారానికి ఆ డబ్బుకు ప్రలోభ పడిపోయి మన విశ్వాసాన్ని విడిచిపెట్టామో భౌతిక సంబంధంగానే మన జీవితం ముగిసిపోతుంది. దేవుడిచ్చే ఈ చిన్న చిన్న ఆశీర్వాదాలకి, ఈ చిన్న చిన్న ప్రలోభాలకి, ఈ చిన్న చిన్న ఉద్యోగాలకి, ఈ 10,000 ఇచ్చే ఉద్యోగము, ఈ 20,000 ఇచ్చే ఉద్యోగానికే మనం దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసామనుకో, దాని వెనకాల దేవుడిచ్చే విస్తారమైన కృప ఏం చేస్తాం, మనం పొందుకోలేం. చాలామంది బాగా ఆలకించండి, ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు. చాలా చిన్న ఉద్యోగమే, ఓ 10,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం దేవుడిస్తే తర్వాత ఆదివారం మందిరంలో కనపడితే ఒట్టు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం వాడికి ముగిసిపోయింది. ఉద్యోగం కోసం విశ్వాసం చూపించారు, ఉద్యోగం పొందుకున్నారు, ఇక విశ్వాసం అయిపోయింది. కానీ దేవుడు అంటాడు, వీటికంటే ఆశ్చర్య కార్యాలు జరిగించుటకు నాకు అధికారం ఉంది. కానీ నీ విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం నిలబడాలి. అందుకని దైవజనుడు అంటాడు, అనేక అన్య దేశాల్లో చెదిరిపోయిన నా క్రైస్తవులారా, నా సహోదరులారా, నా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నానని మీరు సంతోషపడటం కాదు, మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అన్యుల కుటుంబంలో పుట్టానండి, నేను ఒక్కదానే దేవుణ్ణి నమ్ముకున్నానండి మనం సంతోషపడటం కాదు. నువ్వు అన్యుల కుటుంబంలో ఉన్నా, సేవకుని కుటుంబంలో ఉన్నా, సాక్షాత్తు నువ్వు సేవకుడు అయినా నీ విశ్వాసాన్ని దేవుడు పలు రకాలుగా పరిశోధిస్తాడు. ఆ పరిశోధించినప్పుడు నీ విశ్వాసం నిలబడలేదో, ఆ దేవుడు పరిశోధించినప్పుడు నీ గురి దేవుడి మీద లేదో, అనేక రకాలైన ప్రలోభాలకి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి లేరా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వారు, ఒక లోక ఆశీర్వాదాన్ని బట్టి సన్నిధిని విడిచిపెట్టేసిన వారు అనేక మంది ఉన్నారు. ఏంటి బ్రదర్ అంటే, చాలండి, ఇక ఎన్నేళ్ళు చేసాం భక్తి, 10 ఏళ్ళు చేసాం, 15 ఏళ్ళు చేసాం, చాలండి, దేవుడు ఆశీర్వదించాడు, ఇక దీన్ని ఎంజాయ్ చేస్తాం. బాగా ఆలకించు. దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ప్రతి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కొలమానిస్తాడు, కొలస్తాడు. ఆయన ఎంత విశ్వాసం, నీలో ఎంత విశ్వాసం ఉంటే దానికి తగినట్టుగానే నీ జీవితం ముందంజలో ఉంటుంది. ప్రతి శోధనకి నువ్వు నిలబడగలిగిన విశ్వాసం నీకుంటే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి అట్టి విశ్వాసం మనకుందో లేదో మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసం మనలో ఉందో లేదో, ఒకవేళ మనకి ఏం జరగకపోవడానికి గల కారణం మనలో అల్ప విశ్వాసం. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తే, మన విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తే మన విశ్వాసం నిలబడలేకపోవడాన్ని బట్టే మనకేం జరగట్లేదేమో, మనం దీవించబట్టలేకపోతున్నామేమో ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, దేవా స్తోత్రాలు తండ్రి, మాతో మాట్లాడినో నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, యాకోబు గారు రాసినట్లుగా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు